ఇన్స్పైర్ వేదిక ప్రేక్షకులకి స్వాగతం. ఈ ప్రపంచంలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. 10 మంది ఎటు వెళ్తుంటే అటు వెళ్ళడం, అందరూ ఏది చేస్తే అది చేయడం. దీనినే గొర్రెల మంద మనస్తత్వం అంటారు. గొర్రెలు ఎప్పుడూ గుంపులోనే ఉండాలని కోరుకుంటాయి, ఎందుకంటే అక్కడ వాటికి రక్షణ దొరుకుతుందని ఒక భ్రమ. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఆ మందలో ఉంటే నీకంటూ ఒక గుర్తింపు ఉండదు, నీకంటూ ఒక గమ్యం ఉండదు. ఎవరో ఒక కాపరి చెప్పినట్లు వినడం, ఎవరో వేసిన దారిలో నడవడం మాత్రమే నీకు తెలుస్తుంది. నువ్వు కూడా అలాగే ఉండాలనుకుంటున్నావా? నీ జీవితం నీది కాకుండా ఎవరో రాసిన స్క్రిప్ట్లో ఒక సైడ్ ఆర్టిస్ట్లా మిగిలిపోవాలనుకుంటున్నావా? ఈ ప్రపంచం నిన్ను ఒక మూసలో బంధించాలని చూస్తుంది. అందరిలాగే చదువుకోవాలని, అందరిలాగే ఉద్యోగం చేయాలని, అందరిలాగే ఆలోచించాలని ఒత్తిడి చేస్తుంది. కానీ నిజమైన విజేత ఎప్పుడూ ఆ గీత దాటి ఆలోచిస్తాడు. మందలో ఉన్నంతకాలం నువ్వు కేవలం ఒక సంఖ్య మాత్రమే. కానీ ఎప్పుడైతే ఆ మందను వదిలి బయటికి వస్తావో అప్పుడే నీ అసలైన ప్రయాణం మొదలవుతుంది. సింహం ఎప్పుడూ మందలో ఉండదు. అది అడవికి రాజు కావడానికి కారణం దాని బలం మాత్రమే కాదు, దాని మనస్తత్వం. సింహం ఒంటరిగానే వేటాడుతుంది, ఒంటరిగా అడుగులు వేస్తుంది. ఆ ఒంటరితనమే దాని గంభీరతకు, దాని శక్తికి పునాది. నువ్వు కూడా ఒక గొప్ప లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు నీ దారిలో ఎవరు ఉండకపోవచ్చు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వదిలేయొచ్చు, నిన్ను చూసి నవ్వొచ్చు. కానీ భయపడకు. సింహంలా నువ్వు ఒంటరిగా ఉన్నావంటే అర్థం నువ్వు బలహీనుడవని కాదు, నువ్వు అందరికంటే భిన్నమైన వాడివి అని. గొప్ప యుద్ధాలు ఎప్పుడూ ఒంటరిగానే గెలవాలి. నీ లోపల ఉన్న శక్తి నువ్వు గుర్తించాలంటే మొదట ఈ లోకం గోల నుంచి నువ్వు బయటికి రావాలి. మందలో ఉంటే నీకు వినిపించేది ఇతరుల అరుపులు మాత్రమే, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నీకు వినిపించేది నీ అంతరాత్మ. ఆ గొంతును విను, అదే నిన్ను శిఖరానికి చేరుస్తుంది. చాలామంది ఒంటరితనాన్ని చూసి భయపడతారు, కానీ నిజానికి ఒంటరితనం ఒక శిక్ష కాదు, అది ఒక గొప్ప శిక్షణ. ఎవరూ లేని సమయంలో, ఎవరు నిన్ను గమనించని సమయంలో నువ్వు ఏం చేస్తావో అదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 10 మందిలో ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవడం ఎవరికైనా సులభమే. కానీ ఎవరూ చూడనప్పుడు, అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు నీ కల కోసం పడే కష్టం ఉంది చూడు, అది నీ నిజమైన క్యారెక్టర్. ఈ ఒంటరి ప్రయాణంలో నీకు నువ్వే తోడు, నీకు నువ్వే గురువు. నీ భయాలు నీకు ఎదురుపడతాయి, నీ బలహీనతలు నిన్ను వెనక్కి లాగుతాయి. కానీ వాటన్నిటిని ఎదుర్కొని నిలబడటమే నీ అసలైన విజయం. నీ నీడ మాత్రమే నీ వెనుక ఉన్నప్పుడు నీ ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం కావాలి. ప్రతి అవమానం నీలో ఒక అగ్నిని రగల్చాలి, ప్రతి వైఫల్యం నిన్ను మరింత మొండిగా మార్చాలి. నువ్వు వేరుగా ఆలోచిస్తున్నావని తెలియగానే ఈ సమాజం నిన్ను విమర్శించడం మొదలుపెడుతుంది. నీ వల్ల కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, అందరిలాగే ఉండు అని ఉచిత సలహాలు ఇస్తుంది. గుర్తుంచుకో, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరగడం సహజం. ఆ మొరుగులకు భయపడి ఏనుగు తన నడకను మార్చుకోదు. నీ మీద పడే ప్రతి విమర్శను ఒక మెట్టుగా మార్చుకో. వారు నిన్ను ఎంతగా తక్కువగా చేస్తే నువ్వు అంత ఎత్తు ఎదగాలి. నీ మౌనమే వారికి సమాధానం కావాలి. వాదోపవాదాలతో నీ సమయాన్ని వృధా చేయకు. నీ పని మీద మాత్రమే దృష్టి పెట్టు. ఒకరోజు నీ గెలుపు ఇచ్చే శబ్దం నిన్ను విమర్శించిన వాళ్ళ నోళ్లను మూతపడేలా చేయాలి. నీ విజయం ఎంత గొప్పగా ఉండాలంటే నిన్ను తక్కువ చేసిన వారు నీ దగ్గరకు వచ్చి నీ కథ వినాలని ఆరాటపడాలి. అప్పటి వరకు విశ్రమించకు, అప్పటి వరకు నీ వేట ఆపకు. చివరికి నువ్వు నీ శిఖరాన్ని చేరుకున్నప్పుడు అక్కడ నువ్వు ఒంటరిగానే ఉంటావు. ఎందుకంటే శిఖరాగ్రాన మంద ఉండదు, కేవలం విజేతలు మాత్రమే ఉంటారు. ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు పడిన కష్టం, నువ్వు భరించిన అవమానాలు, నువ్వు గడిపిన ఒంటరి రాత్రులు, ఇవన్నీ నీకు గొప్ప పాఠాలుగా కనిపిస్తాయి. ఆ గెలుపు నీకు గర్వాన్ని కాదు, ఒక ప్రశాంతతను ఇస్తుంది. ఎందుకంటే ఆ విజయం ఎవరో ఇస్తే వచ్చింది కాదు, నీకు నువ్వుగా పోరాడి సంపాదించుకున్నావు. నీ కన్నీళ్లను నువ్వే తుడుచుకున్నావు.
నీ ధైర్యాన్ని నువ్వే పెంచుకున్నావు. ఇప్పుడు ఈ లోకం నీ పేరును జపిస్తుంది, నీ అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది. కానీ గుర్తుంచుకో, నువ్వు గెలిచింది లోకం మెప్పు కోసం కాదు, నీలోని నిన్ను గెలవడానికి. ఇప్పుడే బయలుదేరు, నీ గమ్యం నీ కోసం ఎదురు చూస్తుంది. నీ చరిత్రలో నీ పేరు ఒంటరిగానే అత్యంత ప్రకాశవంతంగా లిఖించబడాలి. థ్యాంక్ యూ.